తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో ప్రభుత్వం తలపెట్టిన దివీస్ బల్క్ డ్రగ్స్ పరిశ్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. దివీస్ లాంటి కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు నిర్మిస్తే స్థానికులకు అనేక ఇబ్బందులు పడతారని అన్నారు. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జనసేన పిఎస్సిసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దివీస్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. దివీస్ నిర్మాణాన్ని నిలిపివేస్తే బహిరంగంగా ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతామని అన్నారు. రైతులను స్థానికులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. జనసేన పార్టీ వారికి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతుందని మరొకసారి తెలియజేసుకున్నాను. తరఫున పోరాటం ప్రజల అభిప్రాయం మేము సేకరించిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాం. రాజకీయ పక్షంగా రాజకీయ పార్టీగా మా నాయకులు వీళ్ళందరూ కూడా సందర్శించి వాళ్ళతో మాట్లాడినప్పుడు నిన్న కూడా వాళ్ళందరూ మాకు చెప్పిన మాట చాలా స్పష్టంగా, ఎమ్మెల్యే గారు కెమెరా ముందు ఒక విధంగా మాట్లాడారు, మా బృందం వెళ్ళి కలిస్తే మాతో నేనేం చేయలేనని చేతులు ఎత్తేసారని చెప్పారు. ఈ నిర్ణయం ఒక శాసనసభ్యుడి పైన ఉంటుందని నేను భావించడం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభుత్వం ఆ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుని తక్షణమే వీళ్ళకి ఆ భరోసా కల్పించే విధంగా ముందుకు రావాలి. చేసి చివరికి డ్రోన్ కెమెరాలు వాడి వీధిలో డ్రోన్ కెమెరాలు తిప్పి ఇంటి బయటికి రాకుండా మహిళలను భయపెట్టించే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. 160 మంది మీద కేసులు పెట్టారు. 63 మందిని రిమాండ్ పంపించారు. ఒక చిన్న గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఆవేశంతో పాపం వాళ్ళందరూ కూడా రగిలిపోతుంటే వాళ్ళ భావన ఒకటే, ఎవరిని నమ్మాలి మేము వ్యవస్థలు. గతంలో ప్రతిపక్ష నేతగా వచ్చి మాదిరి ఇచ్చిన మాట ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా అయినాక నిలబెట్టుకోకపోతే, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము దాని గురించి ఒక టెంట్ వేసుకుంటే, అదే మనిషి ఈ రోజున ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఈ విధంగా మాతో ప్రవర్తిస్తారనే ఆవేదన మహిళలు ప్రత్యేకంగా వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ భర్తల కోసం వాళ్ళు చెప్పిన మాటలు మమ్మల్ని అందరూ కూడా చాలా కదిలించింది. వాళ్ళకి మాట ఇచ్చాం, మేము సబ్జెక్ట్కి వెళ్ళి వాళ్ళందరినీ కూడా పరామర్శించి వస్తామని మా లీగల్ టీం దానికి ఆల్రెడీ అప్లికేషన్ ఈరోజు ఫైల్ చేశారు. ఈరోజు తప్పకుండా వాళ్ళని కలిసి ఇంకేమైనా లీగల్ సహాయం అందించాలా, మా పార్టీ నుంచి మేము ఏ విధంగా వాళ్ళకి ఒక అండ పలకడానికి మేము ఉంటాం అనేది ఒక భరోసా కల్పించడం కోసం తప్పకుండా ఈ సమావేశం తర్వాత మేము పోయి కలవబోతున్నాం. నిన్న మా పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడిన సందర్భంగా నేను ప్రస్తావించి, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి 10 రోజుల సమయం కేటాయించాం. అభిప్రాయం దాన్ని మీరు గౌరవించండి. వాళ్ళని అగౌరవపరిచే విధంగా ఈ ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వ్యవహరించకూడదు. మీరు ఈ చర్య తీసుకుంటే బహిరంగంగానే మేము మిమ్మల్ని అభినందిస్తాం. మీరు ఈ చర్య తీసుకోకపోతే అక్కడ ఉన్న దళితులకి, మత్స్యకారులకు, ఆ ప్రాంత వాసులందరికీ కూడా అండగా నిలబడడానికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ ఉద్యమంలో ఆయన కూడా పాల్గొంటారని నేను ప్రకటించాను. ఈ సంస్థ ఆయన జీవ సంస్థ అని, ఆయనకి సంబంధించిన మనుషులని రకరకాల ఇవే ప్రశ్నలు ఈ రోజున మిమ్మల్ని అడుగుతున్నారు. అదే ముఖ్యమంత్రి ఈరోజు ఆయన పుట్టినరోజు. పుట్టినరోజున మీరు కనీసం మీకు మర్చిపోతే గతంలో మీరు ఇచ్చిన జనసేన పార్టీ నుంచి అందరం కూడా మనస్ఫూర్తిగా వీళ్ళ